ఇప్పుడు ఆమె జీవితానికి సంబంధించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ 1897 మే 7న బికువల దకార్కు రెండవ కుమార్తెగా మహారాష్ట్రలోని దపోలో దగ్గరున్న వాలం గ్రామంలో రమాబాయి జన్మించారు. వీరిది చాలా పేద కుటుంబం. తండ్రి కూలి పని చేసేవారు. బుట్టలో చేపలు పెట్టుకొని సముద్ర తీరంలో ఓ బారులో అమ్మేవారు. అతని సంపాదన వారి తిండికి కూడా సరిపోయేది కాదు. రమాబాయి సోదరుడు కూలి పని చేసేవారు. చిన్నతనంలోనే వారి తల్లి చనిపోయింది. కొంతకాలానికి తండ్రి కూడా మరణించారు. తర్వాత బొంబాయిలో ఉండే మేనమామ వీరిని పోషించారు. రమాబాయికి 9 ఏళ్ల వయసులో అప్పటికే 10వ తరగతి పూర్తి చేసిన అంబేద్కర్తో పెళ్లి జరిగింది. అప్పటికి అంబేద్కర్ వయస్సు 15 ఏళ్లు. వారి వివాహం జరిగిన విధానం ఆ కాలంలోని పేద జీవితానికి అద్దం పడుతుంది. వారి వివాహం బొంబాయిలోని బైకుల్లా చేపల మార్కెట్లో జరిగింది. మార్కెట్ మూసిన తర్వాత రాత్రిపూట మార్కెట్లోని ఓపెన్ షెడ్లో వీరి వివాహం జరిపించారు. అంబేద్కర్ తన సతీమణి రమాబాయితో గడిపిన కాలం తక్కువేనని చెప్పవచ్చు. ఆమె సాన్నిహిత్యాన్ని కోల్పోయిన సందర్భంలో తనకు ఎదురైన అంతులేని బాధను అంబేద్కర్ ఒక వ్యాసంలో ప్రస్తావించారు. బహిష్కృత భారత్ పత్రిక 1928 ఫిబ్రవరి 3 నాటి సంపాదకీయంలో అంబేద్కర్ ఇలా రాశారు: నేను స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆపత్కాలంలో తలపై పెట్టుకున్న ఆ పేడ తట్టని ఆమె వదలాలని కానీ వెనక్కి ముందుకి చూడాలని కానీ ఎన్నడూ తలంచలేదు. అలాంటి మమతామూర్తి అయిన సామాన్య స్త్రీతో రోజులోని 24 గంటల్లో అర్ధగంట కూడా గడపలేకపోయాను అని రాశారు. తన 9వ ఏటనే రమాబాయి అంబేద్కర్ జీవితంలోకి ప్రవేశించారు. 4 సంతానాన్ని పెంచి పోషించే క్రమంలో రమాబాయి మీద వయస్సుకు మించిన బాధ్యతలు పడ్డాయి. దాదాపు 9 దశాబ్దాల క్రితం ఒక స్త్రీ ఒంటరిగా బండెడు సంసారాన్ని మోయగలిగిందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు మనసుని కాల్చేస్తున్నా, కడుపు నిండడమే చాలా కష్టంగా ఉన్నా చెదరని విశ్వాసంతో బిడ్డలను పెంచి పోషించారు రమాబాయి. తను పడుతున్న కష్టాలను అంబేద్కర్కు ఏనాడూ తెలియనిచ్చేవారు కాదు. ఆ విధంగా తెలియడం వల్ల భర్త చదువుకి ఆటంకంగా తయారవుతుందని రమాబాయి భావించేవారు. అయినప్పటికీ ఓసారి తప్పనిసరి పరిస్థితుల్లో అబ్బాయి గంగాధర్ అనారోగ్యం విషయమై రమాబాయి అంబేద్కర్కి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం చేరడంతోనే అంబేద్కర్ తన వద్ద ఉన్న దాంట్లోనే కొంత డబ్బుని తీసి వెంటనే ముంబైకి పంపించారు. ధైర్యం కోల్పోవద్దు, పిల్లలను కాపాడుకోవడానికి ఇంట్లో ఉన్న నగలు అమ్మి అయినా వారి ఆరోగ్యాన్ని కాపాడాలి, నేను తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ వాటిని తిరిగి సంపాదించుకోగలం అంటూ అంబేద్కర్ రమాదేవికి లేఖ రాశారు. చాలామంది అంబేద్కర్ మిత్రులు సహాయపడడానికి ముందుకొచ్చినా వారి సాయాన్ని రమాబాయి సున్నితంగా తిరస్కరించేవారు. అంబేద్కర్ సోదరుడు బలరాం ఒక చిన్న సంస్థలో ఉద్యోగం చేస్తూ ఈ పరిస్థితులను గమనించి ఇంట్లో వాళ్లందరికీ కొత్త బట్టలు కొనడానికి డబ్బులిచ్చారు. రమాబాయి కోసం కూడా కొత్త చీర తెచ్చుకోమని కూడా డబ్బులిచ్చారు. కానీ ఆ డబ్బుతో రమాబాయి అంబేద్కర్కు దోవతుల జత, ఒక పరుపు, దిండు, అన్నం తినేందుకు కూర్చునే పీట కొని తెచ్చారు. రమాబాయి కుమారులలో ఒకరైన యశ్వంతరావుకి పోలియో రావడంతో వైద్య ఖర్చులకు డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. రమాబాయి ఎప్పుడూ చాలా తెలివిగా, బాధ్యతతో వ్యవహరించేవారు. కడు పేదరికంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ ప్రశాంత వదనంతో ఉండేవారు. వివాహ సమయంలో ఆమెకు చదువు రాదు. అంబేద్కర్ ఆమెకు చదవటం, రాయటం నేర్పించారు. అంబేద్కర్ అంటే ఆమెకు అమితమైన ప్రేమ, అనురాగంతో కూడిన గౌరవం ఉండేది. నమ్మకం, త్యాగం, అర్థం చేసుకునే గుణం వీరిరువురిని జీవితాంతం ఆనందంగా ఉండేట్లు చేసింది. అంబేద్కర్ ఆమెని రాము అని పిలిచేవారు. ఆమె తన భర్తని సాహెబ్ అని పిలిచేవారు. నిరంతర అధ్యయనంతో, జ్ఞాన సముపార్జనతో నిమగ్నమైన తన భర్తని చూసి రమాబాయి చాలా గర్వపడేవారు. ఆయన అభివృద్ధి కోసం నిత్యం పరితపించేవారు. అంబేద్కర్ ఇంటి కోసం అస్సలు సమయం కేటాయించేవారే కాదు. అయినా ఆమె సంసార బాధ్యతల్ని చక్కగా నెరవేర్చేవారు.
అంబేద్కర్ తనకిచ్చిన డబ్బును 30 భాగాలుగా చేసేవారు. రోజుకొక భాగాన్ని మాత్రమే ఖర్చు పెట్టేవారు. పొదుపుగా 50 రూపాయలు మాత్రమే ఇంటి ఖర్చులకు వాడి మిగతా డబ్బును భర్త చదువు కోసం పొదుపు చేసేవారు. ఈమె కేవలం భార్యలానే కాకుండా ఒక తల్లిలా అంబేద్కర్ని కంటికి రెప్పలా కాపాడి భారత జాతికి ఓ మహోన్నత నాయకుణ్ణి అందించటంలో చిరస్మరణీయురాలిగా మిగిలిపోయారు. అంబేద్కర్ పై చదువులకు అమెరికా వెళ్లాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర స్త్రీలంతా రమాబాయితో భర్తను అమెరికా పంపవద్దని చెప్పారు. అక్కడ వేరే స్త్రీని పెళ్లాడితే ఏం చేస్తావు అని కూడా ప్రశ్నించారు. అయితే రమాబాయి వారి మాటలను పట్టించుకోకుండా అంబేద్కర్ అమెరికా వెళ్లడానికి సహకరించారు. ఇది ఆమెకు అతనిపై ఉన్న అచంచల విశ్వాసం, ప్రగాఢమైన నమ్మకానికి నిదర్శనంగా నిలిచింది. ఇంగ్లండ్ వెళ్లిన కొద్ది రోజులకే అంబేద్కర్ వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. దీంతో అంబేద్కర్, ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగోలేదు, తినడానికి తిండి లేదు, నా దగ్గర డబ్బు కూడా పూర్తిగా అయిపోయింది అని రమాబాయికి ఉత్తరం పంపారు. ఇలాంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు వచ్చినా భర్తకు అండగా నిలిచారు రమాబాయి. అంబేద్కర్ ఎన్నో డిగ్రీలు పొందారు. అవన్నీ రమాబాయి త్యాగ నిరతికి ప్రతీకలుగా నిలిచాయి. వీరికి 5 పిల్లలు. కొడుకులు రమేష్, గంగాధర్, యశ్వంత్, రాజరతన్, కూతురు ఇందు. ఒక్క యశ్వంత్ తప్ప మిగిలిన వారందరూ మరణించారు. పిల్లల మరణం ఆ దంపతుల్ని కుంగతీసింది. దీంతో రమాబాయి అనారోగ్యానికి గురయ్యారు. ముఖ్యంగా కుమారుడు రాజరతన్ మరణం ఆమెను తీవ్ర అనారోగ్యానికి గురిచేసింది. 1935 మే 27న వారి దాదర్ రాజగృహంలో రమాబాయి 38 సంవత్సరాల వయస్సులోనే కన్నుమూశారు. ఆమె అంబేద్కర్కు శాశ్వతంగా దూరమయ్యారు. ఆమె మరణించిన తర్వాత అంబేద్కర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరకు సన్యాసం తీసుకోవాలని కూడా భావించారు. ఎంతోమంది మిత్రులు నచ్చచెప్పి అంబేద్కర్ను మామూలు మనిషిగా మార్చారు. కటిక దారిద్ర్యంలో జీవితం కొనసాగించిన రమాబాయి ఏ రకమైన ప్రలోభాలను తన దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తన భర్త బారిస్టర్ అయినా ఆమె పిడకలు చేసి సంసారాన్ని నడిపించారు. ఆమె ఇవన్నీ చేస్తూ కేవలం తన బాధ్యతలను నెరవేరుస్తున్నానని అనుకున్నారు. కానీ తనకు తెలియకుండానే ఆమె ఆత్మగౌరవంతో, మానసిక నిబ్బరంతో జీవించారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ జీవన గమనంలో రమాబాయి రహదారిగా మారారు.